విజయ్ మాల్యా మోస్ట్ ఇంటెలిజెంట్ బిజినెస్ పర్సన్. ఒకప్పుడు దేశం మొత్తం పేరుగాంచిన వ్యాపారవేత్త, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అనిపించుకున్న వ్యక్తి. గ్లామర్, క్రేజ్, పార్టీలు, ఎయిర్లైన్స్, ఐపీఎల్ టీమ్ అన్నింటిలోనూ నెంబర్ 1 స్టైల్ గా నిలిచాడు. కానీ అదే వ్యక్తి ఇప్పుడు ఒక పరారీలో ఉన్న అప్పుదారుడిగా మిగిలిపోయాడు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం 9 సంవత్సరాల తర్వాత మన ముందుకొచ్చి 4 గంటల పాటు తన వాయిస్ లో నిజాయితీ గల మాటలు వల్లబోశాడు. ఇది చూసిన కొందరు ఉన్నట్టుండి మాల్యా పట్ల పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. మరి రాజ్ షమానీ అనే పాడ్కాస్టర్ ఇంటర్వ్యూ చేసిన ఈ కన్వర్జేషన్ లో మాల్యా తన జీవితంలోని చాలా లోతైన విషయాలు పంచుకున్నాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రారంభించి భారతదేశంలో ఒక మోడర్న్ ఫ్లయింగ్ కల్చర్ తీసుకొచ్చిన మాల్యా యూత్ లో సూపర్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత ఆర్సీబీ టీం ని కొనుగోలు చేసి క్రికెట్ లో కూడా పేరుగాంచాడు. కానీ 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం, గతంలో చేసిన రాంగ్ బిజినెస్ రిలేటెడ్ డెసిషన్స్, హైఫై లైఫ్ స్టైల్ ఇవన్నీ కలిసి మాల్యాను నష్టాల బాటలో నెట్టేశాయి. బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారు. సుమారు 9,000 కోట్ల రూపాయలు అనుకుంటా. కానీ మాల్యా చెప్పుకొస్తుంది ఏంటంటే యూబీ గ్రూప్ ద్వారా 14,000 కోట్లు రికవర్ చేశారు. మిగిలింది నేను తిరిగి చెల్లించాలనుకుంటే వాళ్ళే నన్ను తిండికి గతి లేకుండా చేశారు అన్నట్టుగా బాధతో చెప్పుకొచ్చాడు. ఆయన బిజినెస్ ఫెయిల్యూర్ కి ఒక తానే కారణమా లేక బ్యాంకుల నిర్లక్ష్యం, పాలసీ లోపమా అన్న దాని మీద కూడా సమాధానం అడుగుతున్నారు ఆయన. అతని మాటల్లో ఇంకేమన్నాడంటే, నేను తప్పులు చేశాను కానీ ఎప్పుడూ దొంగతనానికి మాత్రం పాల్పడలేదు. నేను భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా, కానీ అక్కడి జైళ్ల పరిస్థితులు, న్యాయ వ్యవస్థల మీద నాకున్న అనుమానాల వల్లే రాలేకపోతున్నాను అని చెబుతున్నాడు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట కేవలం పేపర్ మీదే ఉందని, ఒక రాష్ట్రంలో వ్యాపారం చేయాలంటే 29 మంది ముఖ్యమంత్రుల్ని కలవాలి అనే మాట ద్వారా మన పాలనా వ్యవస్థలలో లోపాలను, సమస్యలను ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీడియా తనను ఎలా పోర్ట్రే చేసిందో మాల్యా ఎంతో బాధతో గుర్తు చేసుకున్నాడు. నేను చేతులు కట్టుకొని పారిపోలేదు. నా మీద వచ్చిన విమర్శలు నన్ను మానసికంగా నలిపివేశాయి. కానీ నా జీవితంలో ఏ ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు హాని కలుగుతుందేమో అన్న ఉద్దేశించి తీసుకోలేదు అని అన్నాడు ఆయన. ఇంతవరకు తన వాదనలు చెప్పాక చివరికి చాలా ఎమోషనల్ అవుతూ, కింగ్ ఫిషర్ ఉద్యోగులు నా వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరికీ నేను సారీ చెబుతున్నాను. వాళ్ళకి సాలరీ చెల్లించాలనుకున్నా కానీ బ్యాంకులు దానికి నో చెప్పారు అని చెప్పుకొచ్చాడు. కింగ్ ఫిషర్ బాధితుల విషయంలో ఆయన చాలా భావోద్వేగంగా రియాక్ట్ అయ్యారు. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, ఈ 4 గంటల పాడ్కాస్ట్ ఓ బాధతో కూడిన మాల్యా నిజాయితీయేనా, లేదా తనపై ఉన్న బ్యాడ్ రెప్యుటేషన్ ని తుడిచిపెట్టుకునే ఒక స్కిల్ఫుల్ డ్రామా మాత్రమేనా? పబ్లిక్ లో తన ఇమేజ్ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి ఇది ఒక ప్రయత్నమా అనేది మీరే ఆలోచించి చెప్పాలి. ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అన్న మాల్యా ఇప్పుడు కేవలం ఫ్యూజిటివ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అయిపోయాడా? ఏదేమైనా కరప్టెడ్ ఈస్ కరప్టెడ్, కల్ప్రిట్ ఈస్ కల్ప్రిట్. లక్షల్లో, కోట్లల్లో జనాలకు నష్టం చేసి జరిగిన దానిలో తన తప్పు మాత్రమే లేదు అనడం కరెక్ట్ అంటారా? నిజమే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. కానీ ఎవరి తప్పుల వల్ల, ఎవరి చేతులు కలవడం వల్ల కొన్ని కోట్ల మంది ఆ నష్టభారాన్ని మోశారు అనేది మర్చిపోవద్దు కదా. మీకేమనిపిస్తుంది? మాల్యా నిజాయితీగా బాధపడ్డా, లేక మనల్ని మాయ చేయడానికి ఈ వాదనలు చేశాడా? హీరోని జీరో చేయాలన్నా, జీరోని హీరో చేయాలన్నా ఇప్పుడు డిజిటల్ మీడియాతోనే సాధ్యమవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? మాల్యా నిజాయితీగా బాధపడ్డా, లేక మనల్ని మాయ చేయడానికే ఈ వాదనలు చేశాడా? కామెంట్లో చెప్పండి. మీ అభిప్రాయం మీద మనం డిస్కస్ చేద్దాం, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ మాత్రం మస్ట్గా చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.